రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు అంపైర్ జోయెల్ విల్సన్ 5 రన్స్ పెనాల్టీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయకుండానే స్కోర్ బోర్డ్లో 5 పరుగులు వచ్చాయి. చివరి వరకు ఈ వీడియో చూస్తే ఎందుకు ఇచ్చారు అనేది మీకు తెలుస్తుంది. పిచ్ డేంజర్ జోన్లో రన్నింగ్ చేయడమే కారణమా? ఈ మిస్టేక్ బౌలర్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్లు చేయడం కొంచెం విచిత్రం అనే చెప్పవచ్చు. దీంతో ఇంగ్లండ్ బాల్ను ఎదుర్కోకముందే తమ తొలి ఇన్నింగ్స్ను 5 రన్స్తో ప్రారంభించింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అసలేం జరిగిదంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్తో అశ్విన్ వాగ్వాదం చేస్తూ కనిపించారు. ఎందుకంటే మిడిల్ పిచ్ మీద పరిగెడుతున్నాడని పేర్కొంటూ రవిచంద్రన్ అశ్విన్కు అంపైర్ జోయెల్ విల్సన్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేగాక 5 పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అంపైర్తో అశ్విన్ వాగ్వాదానికి దిగాడు. పెనాల్టీ సరైన కారణం వివరించాలని అడిగాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఆటగాళ్లకు అంపైర్ తొలుత వార్నింగ్ ఇచ్చి మరోసారి అదే తప్పు చేస్తే అప్పుడు పెనాల్టీ విధిస్తారు. ఈ విషయానికి గురించి అంపైర్తో అశ్విన్ మాట్లాడినట్లుగా మ్యాచ్ ముగిసిన తరువాత అశ్విన్ మీడియాతో చెప్పాడు. అసలు 5 పరుగులు పెనాల్టీ ఎందుకు ఇచ్చారు తెలుసుకుందాము. తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజా కూడా ఇదే తప్పు చేస్తే అంపైర్లు మందలించారు అంట. రెండవ రోజు ఆటలో అశ్విన్ కూడా అనుకోకుండా అదే పని చేయడంతో ఒకే ఇన్నింగ్స్లో 2 సార్లు అదే తప్పు చేయడంతో అంపైర్లు వయలేషన్ ఆఫ్ లో 41-14 బ్యాటర్ డ్యామేజింగ్ ద పిచ్ ఇన్ రీజన్తో 5 రన్స్ పెనాల్టీ ఇచ్చి భారత్కు షాక్ ఇచ్చారు. ఇలాంటి మరెన్నో విషయాలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.